స్కూల్లో టీచర్స్ మనకి రాయడం నేర్పారు, చదవటం నేర్పారు, ఎలా మాట్లాడాలో నేర్పారు, అన్నీ నేర్పారు. కానీ ఎలా వినాలో ఎవరు నేర్పలే. లిజనింగ్ గురించి ఏ మతము చెప్పలేదు. బట్ లిజనింగ్ అనేది ఒక స్కిల్. దీనికోసం ఒక సర్వే నిర్వహించారు. ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ పిల్లలకి టీచర్ అరగంట పాఠం చెప్పి మధ్యలో ఆపేసి ఇప్పటిదాకా నేను ఏం చెప్పానని అందరిని అడిగింది. 90% స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ దగ్గరగా చెప్పారు. ఇదే టెస్ట్ పై తరగతుల్లో కూడా ట్రై చేశారు. అయితే క్లాసు పెరిగే కొలది అందరూ తప్పులు చెప్పడం మొదలుపెట్టారు. డిగ్రీకి వెళ్ళేసరికి అసలు ఎవడో వింటలేదని అర్థమైంది. వయసు పెరిగే కొలది మనిషి వినడం మానేస్తున్నాడు. ఒక వాక్యం వింటాడు, ఆ తర్వాత వాడికి ఇష్టం వచ్చింది ఆలోచిస్తూ పోతాడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మనం ఒక నిమిషానికి 125 వర్డ్స్ మాట్లాడగలం, కానీ మన మైండ్ పర్ మినిట్ 400 వర్డ్స్ అర్థం చేసుకుంటుంది. దీనివల్ల అవతలాడు ఎంత స్పీకర్ అయినా మన బ్రెయిన్ ఓన్లీ 25% అడిగి ఇచ్చి మిగిలింది దాని ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తుంటుంది. కాసేపు దాటితే అది కూడా ఇవ్వం. ఇంకక్కడి నుంచి వాడేమి వాగినా మనకెక్కదు, అర్థం కాదు. పుస్తకం కొంటాం, 10 పేజీల తర్వాత ఆపేస్తాం. ఎందుకంటే రైటర్ కంటే ఎక్కువ ఆలోచిస్తూ వాడి మీదండి దూకేసి 100 సందులు తిరిగి ఒక కొండ మీద నిల్చుంటాం. పుస్తకం చేతిలో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం. ఆ తర్వాత 18 పేజీల్లో మార్కింగ్ కోసం చిన్న మడత పెట్టి చక్కగా మళ్ళీ ర్యాక్లో పెట్టేస్తాం. ఎవడైనా వచ్చి చూస్తే మన ఇంటి నిండా పెద్ద లైబ్రరీ. ఇవన్నీ చదివేసామని వాడు నమ్ముతాడు, మనం నమ్ముతాం. ఒక హీరోయిన్ తన మీద వచ్చే రూమర్స్ గురించి క్లారిటీ ఇవ్వడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి గంట పైగా మాట్లాడింది. 10 హీరోల పేర్లు చెప్పి, వాళ్లతో గడిపిన క్షణాలు చెప్పి, వాళ్ళందరితో నాకు ఎటువంటి కిచ్చికిచ్చి లేదు బాబు అని మొత్తుకుంది. నెక్స్ట్ డే 100 రకాల ఆర్టికల్స్ వచ్చాయి. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. అందరి హీరోలతో దీనికి డమ్కు డమా అని రాశారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏం మాట్లాడినా ఎవడకి కావాల్సిందే వింటున్నాడు. ఇప్పుడు అందరం అలాగే తయారయ్యాం. నువ్వు ఎంతన్నా వాగు, నాకు కావాల్సింది వింట. పూర్వం వారానికి రోజు మౌనవ్రతం కాన్సెప్ట్ ఈ లిజనింగ్ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి పెట్టారు. మనందరం ఇన్ఎఫిషియెంట్ లిజనర్స్. నా పాడ్కాస్ట్లు చిన్నవిగా ఉండటానికి కారణం ఇదే. మీరు వింటూ మానేసే లోపు నేను ఆపేస్తా. ఏజ్ పెరిగే కొలది మన చిన్నప్పటి లిజనింగ్ స్కిల్ తగ్గిపోకుండా మనం ట్రై చేయాలి. ఎందుకంటే ఆల్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ మిస్అండర్స్టాండింగ్.